Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు ఫస్ట్ నేను మార్నింగ్ లేచి గార్డెన్ టూర్ చేద్దాం అనుకున్నాను మా మరదల వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ కూరగాయల నుంచి స్టార్ట్ చేస్తానండి. కూరగాయల చెట్లు ఏమేమి ఉన్నాయని చెప్పి నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. బికాస్ సెపరేట్ గా కూరగాయలకి ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తున్నట్టు మా మరదలు. ఎన్ని రకాల కూరగాయలు వేసుకున్నారు చక్కగా, ఎంత బాగుంటుంది కదా ఫ్రెష్ వెజిటేబుల్స్ మనం తింటుంటే. అసలు నేను ఇక్కడ వంకాయ అవన్నీ టొమాటో అన్ని తింటుంటే కూడా ఎంత ఫ్రెష్ ఫీలింగ్ అంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి, ఎన్ని కాయలు వస్తాయని మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా గార్డెన్ గేట్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. క్యూట్ స్మాల్ చిన్న గార్డెన్ అనమాట. లైక్ ఎంత క్యూట్ గా చూడండి. అంటే ఇక్కడ పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఈ రోజెస్ సెంటెడ్ రోజెస్ కదా మీరు? అయ్యో, కానీ మంచి స్మెల్ వస్తుంది కదా. వావ్, సీ ఫస్ట్ టొమాటోస్. ఇది ఏమిటి ఇంత పెద్దది? ఎన్ని టొమాటోస్ చూడు అసలు. అవి పండాలి ఇంకా. ఇవ్వండి ఫ్లవర్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని టొమాటోస్ వస్తాయి అనమాట. టచ్ చేయకూడదు, బట్ ఇక్కడ అన్ని మంచిగా టొమాటోస్ అన్ని వస్తాయి. మా ఆవిడ ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది నాకంటే. ఇవ్వండి చూడండి, క్యూట్ క్యూట్ టొమాటోస్. ఇంకా లోపలికి వెళ్తే తోసుకుంటూ ఏదో నేను ఫారెస్ట్ లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. వెజిటబుల్ ఫారెస్ట్. మీ దగ్గర చాలా ఉన్నాయి. మష్రూమ్స్ ఏంటి అక్కడ? తినకూడదా? పిచ్చెక్కుతుందా నాకు? తినకూడదు అంతే. ఓకే, ఇదేమో దోసకాయ చెట్టు. చూసారా కీరా? అని కీర తినచ్చు కదా మనం. అది తినచ్చు, అది కట్ చేయాలి రోజు. చక్కగా నీ హ్యాపీ మీతో ఇంట్లో కూరగాయలు పండించుకుని ఎంత హెల్దీ ఫుడ్. ఇవన్నీ గ్రీన్ చిల్లీస్ అంట. ఇంకా రాలేదు, పువ్వు ఒట్టి పువ్వులోనే ఉన్నాయి అన్ని. నెక్స్ట్ రావాలి. ఇదో ఇవన్నీ ఫ్లవర్స్, గ్రీన్ చిల్లీ ఫ్లవర్స్. ఓకే, ఇది స్పైసీ ఉంటుంది తింటే. తెలీదే, పువ్వు తింటే వద్దులే. కాయ రాకుండా పువ్వు తినకూడదు. ఓ యా, ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇది బే లీఫ్. ఇది పక్కది. ఇది అదంతా బే లీఫ్. ఓ, మన బిర్యానీ ఆకు. అది మునగాకు. ఈ ఇయర్ వేసాను, చూద్దాం వింటర్ ఎలా సర్వైవ్ అవుతుంది అని. పాలకూర ఇది ఆల్రెడీ మీకు మొన్న మీరు వచ్చినప్పుడు అవునవును చేసావు. అవునవును, అయితే అదే పాలకూర. పాపం ఆల్రెడీ 4-5 సార్లు కోసేసి. పాపం ఎందుకు అంటే ఇప్పుడు పాపం అందుకని అలా ఉన్నాయి అవి, ఇప్పుడు మళ్ళీ పెరగాలి అవి. ఓకే, అని అది. ఇక్కడ వంకాయలు. మా ఆవిడికి అసలు పిచ్చకిపోతుంది వంకాయ అంటే. చాలా ఇష్టం తనకి. ఎంత మంచి వంకాయ చూడండి. టచ్ చేయొచ్చా? ఇది ఇప్పుడు ఈ ఫ్లవర్ నుంచి వస్తాయా? ఓకే, ఈ ఫ్లవర్ నుంచి ఇదిగోండి, ఇది కాయ ఫామ్ అవుతుంది అనమాట ఇప్పుడు. ఓ యా, అలా. అందుకనే మనకి నేచర్ ఎంత బ్యూటిఫుల్ కదా నిజంగా. ఇదిగోండి, ఇది వంకాయ. ఓ యా, వంకాయ పచ్చిరొయ్యలు విత్ కూరగారం చేసింది మా మరదలు. ఈ రోజు ఏం చేస్తుందో చూద్దాం. ఇలా అండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు అనమాట. ఇది పెద్దది అవుతుంది ఇప్పుడు. ఇదిగోండి, రష్యన్ పొమగ్రానేట్స్ అన్నమాట. సో దే ఆర్ చిన్న చెట్టుకే వస్తాయా? లేదు, పెద్దది అవుతుంది. ఓకే, కానీ దిస్ విల్ పొమగ్రానేట్ విల్ జనరల్లీ టు ట్రాపికల్ ఫ్రూట్. ఓ యా యా, దిస్ విల్ సర్వైవ్ ద వింటర్. కరివేపాకు కూడా ఉంది మనకి. అవును, కరివేపాకు చెట్టు. కోస్తావా దీన్ని? అంటే ఎప్పుడు ఇంకా నాకు హెల్ప్లెస్ ఇంకా లేవంటేనే కోస్తాను, లేదా కొంచెం అది పెంచుదామని. కానీ ఎలా కదా 6 months వరకు ఇవన్నీ కూడా, తర్వాత మళ్ళీ వింటర్ వస్తే అన్ని ఫ్లవర్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. ఇక్కడ ఎంత హెల్దీగా ఉంటాయి కదా ఫ్లవర్స్ ఇక్కడ. మేబీ క్లైమేట్ కి. ఇక్కడ చూసారా చెర్రీ టమాటోస్ ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి అసలు. వావ్, ఇవన్నీ సీడ్స్ వేసి నువ్వు మొక్కలు కొనేసి పెట్టేసావు. కానీ దీనికి చాలా పువ్వులు ఉన్నాయి, మరి ఏమొస్తాయో నాకు తెలియదు కదా. చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది దోసకాయ, చిన్న బేబీ. క్యూట్ గా ఉంది. చాలా పువ్వులు ఉన్నాయి. అదే మేబీ వస్తాయేమో చాలా. కానీ ఇదంతా పెద్ద పని, మీకు తెలుసా అసలు. ఇదంతా మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి, కట్ చేయాలి. కానీ గార్డెనింగ్ అనేది ఒక ఆర్ట్ అనమాట. సో అది మా మరదలకు చాలా ఇష్టం యాక్చువల్లీ. గార్డెనింగ్ అన్న, ఫ్లవర్స్ అన్న పిచ్చిగా పెంచుతుంది అసలు. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే మీకు అసలు చాలా ఫ్లవర్స్ ఉండేవి. ఇంటి మొత్తం అసలు ఇదంతా కూడా ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే మీకు ఇప్పుడు రోజెస్ చూపిస్తాను. ఇప్పుడు కూరగాయలు అయిపోయాయి కదా,
ఏవేవి ఉన్నాయో మందారం అయితే నేను మొన్న చూసాను అనమాట. ఎంత సైజ్ ఉంది మందారం, చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా అసలు మన దగ్గర అయితే డెఫినెట్లీ అలాంటి కలర్ దొరకదు మందారం. అండ్ చాలా బాగుంది ఇక్కడ మందారం. నేను అన్నాను, నేను తీసుకెళ్లొచ్చా ఇండియాకి చిన్న మొక్క మందారం అక్కడ వేసుకోవచ్చా అంటే ఐ డోంట్ థింక్ సో. మరి అది ఎలా చేస్తారో ఫ్లైట్ లో నాకు తెలియదు, కానీ చిన్న అట్లీస్ట్ బట్ మందారం సీడ్ వేస్తే వస్తుందా మందారం అనేది నాకు ఐడియా లేదు. బట్ ట్రై చేస్తా. మందారం అయితే నాకు చాలా నచ్చింది. అది ఇవి క్యాప్సికమ్ చెట్లు. క్యాప్సికమ్ రెడ్ ఆర్ గ్రీనా తెలియదు బావా, వస్తే కానీ తెలియదు మనకి. మీరు ఇదేం ఫ్లవర్ మీతో? ఇది ఈస్టర్న్ రెడ్ బర్డ్ బావా. ఈస్టర్న్ రెడ్ బర్డ్ మంచి స్మెల్ వస్తుందా? అంటే ఒక కొంచెం ఒక స్వీట్ స్మెల్ అలా ఉంటది అనమాట. దొండకాయ అదో చిన్న ఓ యా దొండకాయ, దొండకాయ, బెండకాయ, గోంగూర, వంకాయ, ఇన్ని గోంగూర. మై గాడ్. ఇది పుదీనా. అయ్యా ఇది మనకి చాలా అవసరం. మనం ఇప్పుడు బిర్యానీ తింటాం కాబట్టి పులావ్స్ లోకి పుదీనా చాలా అవసరం. స్మెల్ ఎలా వస్తుందో చూద్దాం. బాగుంది మీతో స్ట్రాంగ్ గానే. మా గార్డెన్ నుంచి బయటకు వెళ్తున్నాను ఇప్పుడు నేను. వీళ్ళకి వ్యూ ఎంత బాగుంటుందంటే మార్నింగ్ సన్ రైజ్ చూస్తారు, సన్సెట్ అటు సైడ్ ఉంటుంది. అసలు సన్ రైజ్ అప్పుడైతే అసలు వింటర్ టైంలో చూడాలి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే. ఆ మంచు మీరు చూసే ఉంటారు, లాస్ట్ టైం చూపించాను మీకు. చాలా బాగుంటుంది. అప్పుడు అసలు ఈ చెట్లకి ఆకులు ఉండవు. ఫాల్ టైంలో అయితే అన్ని కలర్స్ మారిపోతాయండి. ఈ చెట్టు అండ్ ఈ చెట్టు. ఇది మేపుల్ ట్రీ కదా మీతో? అది ఓకే, మధ్యలోది పైన. ఇప్పుడు ఫ్లవర్స్ దగ్గరికి వెళ్దాం. మై ఫేవరెట్ రోజెస్. సైజ్ చూసారు మీతో? లోపలికి వెళ్ళొచ్చా? ఓ మై గాడ్, ఎంత బాగుంది. ఇలాంటి మన దేవుడికి పెడితే ఎంత బాగుంటుంది అసలు మన ఇండియాలో. ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఏమిదు లావెండర్ కలర్? ఇది సాల్వియా. సాల్వియా అంటే ఫ్లవర్ పేరు. ఓ, కానీ దీనికి కూడా ఒకలాంటి హెర్బల్ స్మెల్ ఉంటుంది. కానీ మా మరుదులు అసలు ఇక్కడ ఏదైనా హనీ, అదేం బీ, జాపనీస్ బీటిల్, ఇది ఇలా వాలి ఇలా లోపల ఫ్లవర్ ని పాడు చేస్తుంది కదా, దాన్ని తీసి ఇలా నీళ్ళలో వేస్తుంది అనమాట. యా, సో ఎందుకంటే ఇప్పుడు ఇవి సేఫ్ గా ఉంటాయి. మీకు చూపిస్తాను. అది చూడండి. కానీ ఏం కుట్టవా మీది మనల్ని? మన కుట్టవు, కానీ ఇది బడ్స్ ఫ్లవర్ ఫుల్ తినేస్తుంది అనమాట. సో అందుకని ఇది ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది. అందుకని దీన్ని సోప్ వాటర్ లో చూడండి ఎలా కదులుతుంది అసలు. మొత్తం ఆ స్వీట్నెస్ ని తింటుంది లోపల బర్డ్ ని ఫుల్ తినేస్తుంది. పాడైపోతాయి ఫ్లవర్స్ అన్ని కూడా. అందుకని దాన్ని తీసి సోప్ వాటర్ వేసేస్తే దే డై. తామర పువ్వులు కదా. ఇదేమైనా స్టోన్ అనుకుంటున్నారేమో, ఇది ప్లాస్టిక్. కానీ ఎంత బాగుంది చూడండి అసలు. కానీ వెయిట్ ఉంటుంది కదా మీరు వాటర్ వేస్తారు కదా. ఈ కలర్ రోజ్, ఇది ఇంకా బడ్ ఓపెన్ అవుతుంది. అని అసలు గులాబీ మొక్కలు ఎంత హైట్ అవుతాయని నాకు ఎప్పుడు తెలియదు మీతో. మన ఇండియాలో ఎక్కడ చూడలేదు ఇంత హైట్. సీరియస్లీ మన ఊర్లో వెరీ టాల్. నాకంటే హైట్ ఉన్నాయి అవి. ఇక్కడ చూసారా వినీలాస్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా పెట్టుకుందో. అండ్ ఇన్ ద గార్డెన్ ఐ టు లాస్ట్ మై మైండ్ అండ్ ఫైండ్ మై సోల్ అంట. వావ్. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి అసలు జనరల్ గా చాలా. అసలు ఇక్కడ కూర్చుంటే మేము ఈవినింగ్ ఆ బర్డ్ సౌండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే, మంచి 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 బర్డ్స్. అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, మరి ఎంత మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూర్చున్నప్పుడు. ఈ ఉయ్యాలో కూర్చున్నప్పుడు కానీ అక్కడ కూర్చున్నప్పుడు కానీ చాలా బాగుంటాయి. ఇంత మంచి స్మెల్ వస్తుంది. కానీ ఇంత చిన్నది అసలు చూసారా ఎంత చిన్నగా ఉందో, కానీ ఎంత మంచి స్మెల్. బా మీతో ఇలాంటి తీసుకుని బట్టల్లో పెట్టుకోవచ్చా? చక్కగా మంచి స్మెల్ వస్తుంది కదా. ఏం లిల్లీస్? స్మెల్ వస్తుంది మంచిగా? రాదు. ఐ మీన్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డన్ అన్నమాట. దీని సీజన్ అయిపోయింది, అందుకని దే ఆర్ ఫాలింగ్ ఆఫ్. కానీ ఇవన్నీ నువ్వు కట్ చేయ, అక్కడ ముళ్ళున్నాయి చేత్తో. ఇది ఇదిగోండి, ఇది ఎల్లో దాంట్లో. దిస్ ఇస్ ఓ వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇది వైట్, ఇది రెడ్. రెడ్ ఇది ఇక్కడ ఉంది, ఇది పింక్. ఇది బేసికలీ సీజన్ అయిపోయింది ఇప్పుడు. నువ్వు అసలు చక్కగా బొకే చేయాలంటే ఇక్కడే కోసేసి మొత్తం ఇంట్లో చూసినా బయటకు వచ్చి చూసినా ఒకటే కదా. అట్లా మండి అట్లా కోసేసి పాపం. ఇది డేవిడ్ ఆస్టిన్.
అయితే ఇక్కడే ఫ్లవర్స్ వేయలేదా అసలు? ఇక్కడ ఇంకా ఈ ఆర్చ్ కి లేకపోతే వస్తాయా ఫ్లవర్స్ ఇక్కడ? ఇది హైడ్రేంజియా, ఇది లావెండర్. ఇది వచ్చి హైడ్రేంజియా. ఇది కూడా డేవిడ్ ఆస్టిన్. దిస్ వన్ ఇస్ జేమ్స్ గ్యాలవే. ఇది స్మెల్ కూడా భలే ఉంటుంది. చాలా బాగుందండి స్మెల్. ఇది చిన్నప్పుడు నాకు ఉండేది మా ఇంట్లో. అప్పుడు విజయవాడలో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు మొక్కలు పెంచామండి అనమాట. తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్స్ లోకి వచ్చేసరికి మనకి అసలు పెరగవు తొందరగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సన్ ఉండదు మనకి, అందుకని అంత తొందరగా పెరగవు కాబట్టి తగ్గిస్తాం. కానీ మీతో చాలా అదృష్టవంతులు, అంత మంచి ప్లేస్ గా గార్డెన్ పెట్టుకుని. ఇది అది హనీ సర్కిల్. ఓకే, స్ప్రింగ్ లో వస్తాయి. ఏప్రిల్ మే పూసేసి అయిపోతుంది. ఓకే, ఇది క్లెమెటిస్. ఇది కూడా మీకు ఫోటో పెట్టాను చూడండి. ఏది వైలెట్ ఫ్లవర్స్ ఉంటుంది, పెద్ద పెద్ద వైలెట్ ఫ్లవర్స్ ఫుల్ బొకేలాగా. అవునవును, ఫోటో పంపిస్తుంది. ఇది కూడా సీజన్ అయిపోయింది అన్నమాట. చూసారా ఎంత చక్కగా. ఓపిక ఉండాలి ఫస్ట్ ఇంత నీట్ గా చేసుకోవడానికి. ఇలా పెట్టి గ్రిల్ కొని దానికి అల్లించి మంచిగా. నాకైతే మా మరుదుల ఇంటికి వస్తే ఒక ఫారెస్ట్ లో చిన్న ఫామ్ హౌస్ కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది సాల్వియాలోనే ఇంకొకటి, ఇది క్యాండిలెబ్రా ఇది ఒకటి ఉంటుంది దీని పేరు. కానీ దిస్ ఇస్ నాట్. ఇది ఫర్న్. ఇది నాకు చాలా ఇష్టం ఫర్న్. ఇది ఇంకా ఇది ఫర్న్. ఓకే, దిస్ వన్ ఇస్ ఆల్సో ఫర్న్. ఇది ఆనియన్ ఫ్లవర్స్, ఆర్నమెంటల్ ఆనియన్ ఫ్లవర్స్ అన్నమాట. ఆనియన్ ఫ్లవర్స్ అంటే లైక్ స్మెల్ ఉంటుందా? అంటే అదే ఒకలాంటి దుంప స్మెల్ అలా ఉంటది, కానీ దే ఆర్ ఆర్నమెంటల్. స్పైడర్. అది వెబ్ స్పైడర్. దాని మీద ఇది హైడ్రేంజియా. ఇందాక పింక్ చూపించాను, దాంట్లో ఇది వైట్. ఇది వైట్. ఇవన్నీ కోన్ ఫ్లవర్స్. ఇది పింక్, ఆరెంజ్. ఇది ఆరెంజ్. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. ఇదా క్యానా? మనకు రావే దొరకలేదు. లేదు ఉంటాయి బాబా, క్యానా లిల్లీస్. క్యానా లిల్లీస్ కానీ సీజన్ అనుకుంటా. సీజన్ లోనే వస్తాయి. చాలా ఉంటాయి బాబా ఇండియాలో, కలర్స్ కలర్స్ లో ఉంటాయి. మనకు కూడా దొరుకుతాయి ఇవి. క్యానా. ఇవేంటి? బెలూన్ ఫ్లవర్స్. ఇది మొన్న మందు కొట్టాడు కదా, దాంట్లో ఇదైనట్టుంది. కానీ దీస్ ఆర్ కాల్డ్ బెలూన్ ఫ్లవర్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే బెలూన్ లాగా ఇదో ఇలా ఉంటది అనమాట. బడ్ ఇలా ఉండి బెలూన్ లాగా, దెన్ ఇట్ ఓపెన్ అప్. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ as balloon flower. This one is called black eyed Susan. Black eyed Susan. Okay. అంటే మధ్యలో బ్లాక్ గా ఉందని. It's called black eyed Susan. ఇది of course again hydrangea. ఇది ఏమి ఇందులో ఈగ చేతి పట్టుకో. అది బీ. బీయా. They are very important for our environment, so you should not kill those. ఇవన్నీ daisies. ఇవన్నీ జినియాస్. దిస్ ఇస్ మై ఫేవరెట్. నీకు ఇన్ని పేర్లు ఎలా గుర్తుంటాయి మీతో ఫ్లవర్స్? అంటే ఇంకోటి బాబా, ఐ రియల్లీ లైక్ దీస్ ఫ్లవర్స్ బికాస్ ఆఫ్ ద కలర్స్. ఆ ఫ్రంట్ మెయిల్ బాక్స్ దగ్గర అన్ని జినియానే అని, కానీ ద కలర్స్ ఆర్ లైక్ రియల్లీ ప్రెటీ. ఎంట్రన్స్ లో చూసారు అక్కడ ఎంత బాగున్నాయి. చెట్టు మొత్తం తీసేస్తావా? ఇంత బాగా పెరిగింది కదా మరి. లేదు బాబా, డు యు సీ దిస్? This is called Rosetta disease అన్నమాట. ఇది ఒక చెట్టుకు వచ్చిందంటే ఇట్ విల్ స్ప్రెడ్ ఇంటూ ఆల్. సో ఐ హావ్ ఈ చెట్టు ఫుల్ కొట్టేయాలి. ఇంకా ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్. అన్నిటికీ నువ్వు మందులు కొడుతూ అసలు ఎంత కేర్ తీసుకోవాలి కదా. ఇదేంటో దీని పేరు మర్చిపోయాను. ఇదేం లీఫ్? ఇది వచ్చి ఇది తినడానికి కాదు, ఇది కాదు, పువ్వులు వస్తాయి. కానీ నేను ఆల్రెడీ ఇది స్ప్రింగ్ ఫ్లవర్ అనమాట. నేను వేసినప్పటికీ ఆల్రెడీ టైం అయిపోయింది దీన్ని, అందుకని రాలేదు. ఈ తింటాం బ్లడీ జంకలు తినేసి. ఇక్కడ జింకలు ఒకటి చాలా డిస్టర్బెన్స్ అండి, వచ్చేసి నైట్ వచ్చి తింటారు. ఇది ఫుల్ లావెండర్. ఇది మన ఇండియాలో ఉంటుంది ఈ క్రోటన్. క్రోటన్ కాదు బాబా, దీనికి ఫ్లవర్ వస్తుంది యాక్చువల్ గా. ఫ్లవరా? ఇది నా ఫేవరెట్ చెట్టు అండి. ఈ కలర్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందాక మీకు పింక్ చూపించాను కదా, వైలెట్ మందారం. ఎంత బాగుంది కదా. బతికేయచ్చండి ఇక్కడ ప్రశాంతంగా చెట్లను చూసుకుంటూ. పీస్ఫుల్ గా ఉంటుంది. ఫాక్స్ గ్లవ్. లోపల ఏం పురుగులు అవి లేకపోతే డిజైన్? డిజైన్. అదే ఇది కూడా ఈ ఇయర్ వేసాను బాబా, చిన్న చిన్నవి. సో అందుకని కొంచెం ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ దే విల్ గ్రో వెల్ అన్నమాట.
ఇవన్నీ కూడా మళ్ళీ జీనియాస్ ఇది ఆదా పాపం డీర్ తినేసి పాడు పొరపాటున ఎవరైనా తొక్కి నువ్వు చంపేస్తావు వాళ్ళని. ఈ ఫ్లవర్స్ తెలియక తొక్కి చూడాలా, ఎందుకు నాకు అవసరమా? ఇది మెగ్నోలియా, యూ షుడ్ స్మెల్ దిస్. ఓ వావ్, చాలా ఎంత బ్యూటిఫుల్ స్మెల్ ఉంటుంది ఇది. చాలా నాకు తెలిసి పర్ఫ్యూమ్స్ అన్ని కూడా సోప్స్ పర్ఫ్యూమ్స్ అన్ని వీటి నుంచి చూస్తారేమో. ఎస్ ఎస్, దాని బడ్డు చూసారా ఎంత అందంగా ఉందో. టచ్ అయ్యా మళ్ళీ రాదా? ఇది కూడా సీజన్ మీకు అంటే ఇప్పుడు వస్తుంది బాగా. వేసాను చెట్టు ఇది అట్లీస్ట్ సపోజ్ టు కమ్ అట్లీస్ట్ లైక్ 12 to 13 feet అది. ఓ ఇది చాలా అందంగా ఉంటుంది ఈవెన్ ఇన్ వింటర్ ఆల్సో. వన్ సైడ్ ఇస్ గ్రీన్, దీని లీఫ్ ద అదర్ సైడ్ ఇస్ బ్రౌన్ అని. ఇక్కడ పట్టుకొని చూడండి, వెల్వెట్ లాగా ఉంటుంది అది. వన్ సైడ్ ఇస్ ఆల్వేస్. ఎవరిని పొగడాలో అర్థం కాదు కానీ నేచర్ అనేది అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ అంటే సీరియస్లీ. ఇదేంటి వాల్నట్? వాల్నట్ ట్రీ ఇయర్ వేసాను. వస్తాయా? అదే మొన్న ఒక్క కాయ ఉండింది బాబా, కానీ తీసేసాను. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మిషన్ కాయ అవ్వనికూడదంట, అప్పుడే చెట్టు పెరుగుతుందంట అని. బట్ ఇది ఇప్పుడే ఈ సంవత్సరం వేసాను. నెక్స్ట్ ఇయర్ వరకు కదే ఉంటుందా ఇది? వింటర్ లో కూడా సర్వ్ అవుతుందా? నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాల్నట్స్ తీసుకెళ్తా. బటర్ఫ్లై బుష్, ఎక్కువ బటర్ఫ్లైస్ వస్తాయి ఈ చెట్టు. అదిగోండి చూసారా బటర్ఫ్లైస్? అది మోనార్క్ బటర్ఫ్లైస్. మోనార్క్ అంటే పెద్దనా? దాని పేరు లైక్ మోనార్క్ బటర్ఫ్లై. నా దగ్గర బటర్ఫ్లై బుష్ కాబట్టి అక్కడ చాలా ఉంటాయి బటర్ఫ్లైస్. అక్కడ వాలింది ఒక్క నిమిషం. నేను ఏదో సాంచురీ ఏదంటారు బటర్ఫ్లై సాంచురీ ఫీలింగ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడ అసలు అది బటర్ఫ్లై. ఆపిల్స్ ఎప్పుడు వేసావు? యాక్చువల్గా 2-3 years అయింది బాబా. ఫస్ట్ టైం మమ్మీ వచ్చి ఉంటే అసలు మొత్తం తినేసి ఉండేదేమో చెట్టుని. కొంచెం చిన్న ఆపిల్స్ మీది ఇవి, నాట్ బిగ్ సైజ్, స్మాల్ బేబీ. లాస్ట్ టైం నువ్వు కట్ చేయించావు కదా, నాకు అసలు గుచ్చుకుంటూ ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి. మా మరదలైతే అసలు భయపడదు, ఎన్ని గుచ్చుకున్నా గీసుకున్నా తనకి పిచ్చి అనమాట రోజెస్ అంటే. సో నేను అప్పుడు కోసాను అనమాట పూజకి కావాలంటే. అంటే అలా ఉండి కూడా రోజెస్ కొన్ని కోస్తే చాలా బాగుంటుంది కదా. ఇవి అయితే అసలు చాలా బాగా వచ్చాయి కదా వైట్వి. మనం కట్ చేసా ఇదిగో మీది ఇక్కడ కూడా ఉన్నాయి బీస్. నీకు ఎలా మీద మరి అన్ని తర్వాత వింటర్ లో ఏముండవు కదా, నీకు బోర్ కొట్టదు అసలు చెట్లు లేకుండా? డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాయి ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ వచ్చేంత టైం ఉంటుంది. మేబీ ఫ్లవర్ వచ్చి ఇంకా బాగా పెరిగితే వింటర్ సీజన్ అయితే అంత లాంగ్ సమ్మర్ ఉంటుంది కాబట్టి ఫ్రూట్ చాలా రేర్. ఇది సిట్టింగ్ ఏరియా. ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. బ్లాక్ బెర్రీస్ ఇదైతే అసలు నేను రోజుకి ఇక్కడ వచ్చి ఒక 2-3 తినేస్తుంటాను అనమాట. ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. ఇలా పండింది తింటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుందండి. చాలా హెల్దీ కూడా బెర్రీస్, ఇంత టేస్టీగా ఉన్నాయంటే. కొంచెం పులుపు కూడా ఉంది, బాగా పండితే స్వీట్ ఎక్కువ ఉంది అనమాట. సో ఇదండి నా మజల్ హౌస్ లో ఉన్న గార్డెన్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా. బయట అండ్ బ్యాక్ యార్డ్ లో అండ్ ముందు చాలా ఉంటాయి ఫ్లవర్స్. మీకు గుర్తుంటే నేను మా ఆవిడ ఇక్కడ స్నోలో ఒక రీల్ కూడా చేసాం. ఈ కరెక్ట్ గా ఈ సిట్టింగ్ ఏరియాలో చలిగాలు చూద్దు సాంగ్ ఉంది కదా ఒకటి. స్నో పడుతుంది, అప్పుడు ఫుల్ స్నో పడుతుంది. అక్కడ ఇద్దరం కలిసి రీల్ కూడా చేసాం. వీలైతే అది పోస్ట్ చేస్తాను చూడండి. బ్లాక్ డ్రెస్ లో ఎంత స్నో పడుతుందో ఆ టైంలో. చలిగాలి చూద్దు తెగదు ఒక మంచు చూద్దు పడుతున్నది తెలుసా మరి ఇక ఈ పైన కాను. చక్కగా ఇక్కడ బుద్ధుడు కూర్చున్నాడు చూడండి, మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ. ఆయనకి ఇలా రోజ్ చెట్టు పెట్టింది అనమాట. ఈ రోజ్ చెట్లో అసలు ఇంకా
చాలా రోజెస్ వస్తాయి, రెడ్ రోజ్, ఎల్లో రోజ్ అన్ని మిక్స్ ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అసలు ఈవినింగ్ టైం మేము ఇక్కడ కూర్చుని సరదాగా అలా వెనక్కి కూర్చుంటూ బర్డ్ సౌండ్స్ వింటూ, అంటే అసలు అది వేరే లోకల్లో వెళ్ళిపోతాం అనమాట. ఈయనే మెడిటేషన్ మొత్తం. ఎంత అందంగా ఉన్నాడు ఈయన. చిన్న చిన్న రోజెస్ చూసారు అసలు ఎంత బంచ్ లాగా పూసాయో. పొద్దున్నే మంచు చూసారా, మంచిగా మంచు వాటర్ పైన. ఈ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇంకా ఎక్కువ పూస్తాయండి, పిచ్చిగా పూస్తాయి అసలు ఈ చెట్టుకి. ఇది చూడండి లావెండర్, చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇది ఇంటి చుట్టూతో ఇంత మంచి బ్యాక్, అంటే చాలా స్పేషియస్ ఉంటుంది అనమాట హౌస్ ముందు వెనక. ఇదొక సిట్టింగ్ ప్లేస్, ఇదొక సిట్టింగ్ ప్లేస్, మళ్ళీ అక్కడ గజీవో ఏదైనా పార్టీస్ జరుగుతున్నప్పుడు. కాదు, ఇంట్లో కూడా చెట్లు. ఇవన్నీ జనరల్ గా మనం ఇంట్లో అనుకుంటాం ప్లాస్టిక్ చెట్లు అని అనుకుంటాము, ఒరిజినల్ చెట్లు అండి ఇవన్నీ. చక్కగా బుద్ధుడు ఎంత బాగా మెయింటైన్ చేస్తుందంటే చెట్లు అన్నిటిని కూడా. అసలు ఇది ఎన్ని ఇయర్స్ నాకు తెలియదు, చాలా నేను ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ చెట్టు. బాగుంటుంది. ఈవినింగ్ వచ్చేసి ఆ లైట్స్ వేస్తారనమాట వాటికి. ఇది ఒక క్రోటన్ అండ్ ఇదొక చెట్టు, సేమ్ ఇదొక చెట్టు, ఈ కార్నర్ ఒక చెట్టు. ఇది రీసెంట్ గా మా మరుదులు చేయించింది అనమాట. ఈ వాల్ ఎంత బాగుందో చూసారా. ఇక్కడ కుదిరితే నేను రీల్ చేస్తాను తర్వాత. ఇదొక చెట్టు ఈ కార్నర్ లో, డైనింగ్ ఏరియా అనమాట. దిస్ వన్, ఈ చెట్టు చూసారా, ఓ మై గాడ్ పెద్ద లీవ్స్ ఉన్నాయి. హే ఆస్కర్, హలో నాన్న, గుడ్ మార్నింగ్ బేబీ, కమ్ అప్ సెకండ్. క్యూట్. ఇంకా టైం అవ్వలేదు నేను బయట తీసే టైం. వెయిట్, ఇది ఎంట్రన్స్ లో ఈ వినాయకుడిని చూడండి ఎంత బాగుంటుందో. ఇది మా కో బ్రదర్ ఆఫీస్, అంటే ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా చూసారు ఎంత వ్యూ ఎంత బాగుంటుందో అసలు. ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాము. అసలు ఈ గ్లాస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ అప్పుడు చూడాల్సింది ఇక్కడ, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఈ పక్కనే చక్కగా బుద్ధుడు, చెట్లు, సిట్టింగ్ ఏరియా అనమాట. ఇది కొంచెం ఇంట్లో బయట చల్లగా ఉంటే అక్కడ కూర్చోవచ్చు. ఆస్కర్ ఫుడ్ పెడుతున్నాడు మావాడు. ఇది కమ్ అంటేనే వెళ్ళి తింటుంది కదరా, అప్పుడు దాకా అది మూతి పెట్టదు. రెడీ అనగానే అది వెళ్ళి తింటుంది అనమాట. అప్పుడు దాకా అది ఎక్సైటెడ్, వెయిటింగ్, ఇక్కడే వెయిట్ చేస్తుంది. హగ్ మీ, హగ్ మీ నాన్న. రైస్ కడిగి పెట్టడం కూడా వచ్చు మా కూతురికి. కానీ ఆ గోల్డ్ ఎంత అందంగా ఉన్నాయి కదా. షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డాటర్ అన్నమాట. జాబ్కి వెళ్ళిపోతుంది. ఏం కర్రీ ఈరోజు స్పెషల్? మటన్ గ్రేవీ విత్ ఆలు. యా, రెడీ. బాయ్. దిస్ ఈస్ ఆర్ ఎక్స్టెన్షన్, రూమ్ ఎక్స్టెన్షన్ చేశారు. వాడు ప్లే అంతా ఇక్కడ పెట్టుకున్నాడు మంచిగా. ఇలా సోఫా గ్రీన్ కలర్, వాడి ఫేవరెట్ గ్రీన్ కలర్. ఇంతే యాక్చువల్లీ, ఎందుకంటే రూమ్ ఎక్స్టెన్షన్ చేశారనమాట. నాకు బాగా నచ్చేది ఇక్కడ లైట్స్. ఇది లైట్స్ ఇన్ ద సెన్స్ స్కై లైట్స్ అనమాట. సి వ్యూ ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ. You don't sleep on daytime? No, I just don't sleep in general. Oh, really? I'm just like... ఇంతకుముందు ఇది ఒక్కటే ఉండేది రూమ్ వాడికి. తర్వాత ఇది ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది వాడు వార్డ్రోబ్, ఇవన్నీ వాడు బట్టలు పెట్టుకోవడానికి. షూ, క్యాప్స్. వీడికి క్యాప్స్ పిచ్చి చాలా అండి. ఎన్ని రకాల క్యాప్స్ ఉంటాయి వాడికి. సో అదనమాట ఈ ఎపిసోడ్ లో మొత్తం. మీరు చూడాల్సింది ఏంటంటే మెయిన్ గార్డెన్ టూర్ అండ్ ఆరో ఎక్స్టెన్షన్ రూమ్ చూపించాను కదా అది. సో నెక్స్ట్ ఇంకా ఇండియాలో కలుద్దాము, ఇండియాలో ఎపిసోడ్స్ చేద్దాం. ఇంకో 2 days లో నేను బయలుదేరుతాను. 2 or 3 days లో అనమాట. సాటర్డే మై ఫ్లైట్. అక్కడ కలిసి మనం ఫుల్ గా మంచి వీడియోస్ చేద్దాం. ఓకే, సీ యూ దెన్. ఈలో మా నీలిమిగల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తుంది. బాయ్, లవ్ యూ ఆల్.